హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఆల్రెడీ మనకి అమెజాన్‌లో సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. బిగ్ బిలియన్ డే సేల్సే. దాన్ని ఏ పేరు మార్చకుండా కంటిన్యూగా అవే రన్ అవుతున్నాయి. బట్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం మనకి అక్టోబర్ 11 నుంచి మనకి రెగ్యులర్ పీపుల్స్‌కి అలాగే వన్ డే ఎర్లీ సేల్స్ ఆల్రెడీ ఈ రోజు నుంచి మనకి ఎవరైతే ప్లస్ మెంబర్స్ అలాగే బ్లాక్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి మళ్ళీ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడాను చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ సేల్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది అండ్ నాకు చాలా వరకు మెసేజెస్ గాని, కాల్స్ గాని వచ్చిందేంటంటే, ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు నాకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ ఉందా? పలానా ప్రొడక్ట్ కొనాలనుకుంటున్నాం, ఈఎంఐ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో ఒక కార్డ్ మీద ఒకేసారి ఆఫర్ వస్తది కాబట్టి అందరికీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇవ్వలేం. సో ఈరోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ లేకుండానే మీ అంతట మీరే ఒక కార్డ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డ్ గనుక ఎలిజిబిలిటీ ఉందనుకున్నట్లయితే మీరు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రొడక్ట్స్ కానీ, లేదంటే ఆఫ్‌లైన్‌లో గానీ, స్టోర్స్‌లో గానీ ప్రొడక్ట్స్‌ని ఈజీ ఈఎంఐస్‌లో పర్చేజ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌ట్రా కాస్ట్ కూడా ఉండదు. నో కాస్ట్ ఈఎంఐలోనే మనకొస్తే ఈజీ ఈఎంఐస్‌లో మీరు మీ యొక్క ప్రొడక్ట్స్‌ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో అదే బజాజ్ ఈఎంఐ కార్డ్. సో ఇది చాలా వరకు కూడాను చాలా మందికి ఎలిజిబిలిటీ వస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటన్నది టోటల్ డీటెయిల్డ్‌గా మీకు కూడా తెలుస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. మీరు ఆన్‌లైన్‌లో గనుక ఎక్కువ షాపింగ్ చేస్తూ మంచి మంచి ఆఫర్స్ మీకు తెలియాలనుకున్నట్లయితే టెలిగ్రామ్‌లో మన ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్‌లో మీరు జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ గానీ, ఏదైనా ప్రొడక్ట్స్ పైన ఆఫర్స్‌లో మీకు ప్రైస్ తగ్గినప్పుడు వెంటనే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో అక్కడి నుంచి మీరు ఈజీగా మీ యొక్క ప్రొడక్ట్స్‌ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా మనకి ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే ప్రీవియస్ సేల్స్ లాస్ట్ ఇయర్ గాని, అంతకు ముందు ఇయర్ గనుక చూసినట్లయితే ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పైన మాత్రమే మనకు ఆఫర్స్ ఉండేవి. బజాజ్ ఈఎంఐ కార్డ్‌లో కొనాలనుకున్నట్లయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉండేది. బట్ ఈ సేల్‌లో గనుక చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్‌తో పాటు బజాజ్ ఈఎంఐ కార్డ్స్‌లో కూడాను మనకి ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు ప్రొడక్ట్స్ బజాజ్ ఈఎంఐ కార్డ్‌లో కూడాను మనకి తక్కువగానే వచ్చాయి. అండ్ అలాగే నో కాస్ట్ ఈఎంఐలో కూడాను వచ్చాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చెక్ చేయండి. ఈ ప్రొసీజర్ అంతా కూడాను ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ గనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా విండో అయితే అపియర్ అవుతుంది. ఈ ప్రొసీజర్‌ని మీరు మొబైల్‌లోనే చేసుకోవచ్చు, లేదంటే వెబ్‌సైట్‌లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు కన్వీనియంట్‌గా ఉండడం కోసం మొబైల్‌లో అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక గెట్ ఇన్‌స్టంట్ అప్రూవల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో వెంటనే ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ చేశాక ఎవరి పేరు మీద అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆటో ఫిల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది కదా! అది కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్ గానీ, లేదంటే మీ నేమ్‌తో బేస్ అయిన మీ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఇక్కడ అయితే షో చేయడం జరుగుతుంది. అది టిక్ పెట్టుకోండి. ప్రొసీడ్ అయితే చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా నా పేరొచ్చింది అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే పాన్ కార్డ్ కూడాను ఎంటర్ అయింది. అలాగే పిన్ కోడ్ మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసి మీరు సాలరీడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా అని చెప్పేసి చెప్పండి. దాంతో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది సో ప్రొసీడ్ క్లిక్ చేసుకున్నాక నాకు ఇక్కడ ఎంత లిమిట్ అనేది అప్రూవల్ వస్తుంది అనేది నాకు ఇక్కడైతే చూపించడం జరిగింది. సో నేను ఇక్కడ చూసిన డీటెయిల్స్ ప్రకారం అయితే 80,000 వరకు కూడాను లిమిట్ అయితే వస్తుంది. సో దీన్ని మనం వెరిఫికేషన్‌కి అయితే చేసుకోవాలి. అంటే మన కేవైసీ కంప్లీట్ చేసుకున్నాక ఈ కార్డ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో ఈ కేవైసీ కంప్లీషన్ కూడాను ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అని చెప్పినాక మనకి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మీరు అలౌ చేయండి. సో ఇది మనకి డిజిలాకర్‌కి అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే మీ డిజిలాకర్ కనెక్ట్ అవుతుందో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. సో మీ మొబైల్ నెంబర్‌తో కనుక డిజిలాకర్‌లో అకౌంట్ లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఎంటర్ చేసుకున్నాక ఆధార్ కార్డ్‌కి రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి. సో ఫస్ట్ టైం గనుక మీరు డిజిలాకర్‌లో చేస్తున్నారనుకుంటే మీరు ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిన్ గనుక సెట్ చేసుకున్నాక ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే మీరు ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ పిన్ ఎంటర్ చేసి డన్ కొడితే మీకు సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ కేవైసీ కోసం ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇందులో మనకి జనరల్‌గా డిజిలాకర్‌లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. సో వన్స్ మీరు ఎప్పుడైతే ఏ డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది క్లిక్ చేసి ఎలో గనుక క్లిక్ చేసినట్లయితే సో ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అయిపోతాయి. ఫెచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ అడ్రస్‌లో లేరు, వేరే అడ్రస్‌లో ఉన్నారనుకున్నట్లయితే మీరు కరెంట్ అడ్రస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. లేదా సేమ్ అడ్రస్‌లో ఉంటున్నారనుకుంటే కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. వన్స్ ఎప్పుడైతే మీరు కేవైసీ కంప్లీట్ అవుతుందో ఇక్కడ మదర్ నేమ్ గానీ, లేదంటే ఫాదర్ నేమ్ గానీ, లేదంటే మీరు మ్యారీడ్ అనుకున్నట్లయితే స్పౌస్ నేమ్ అయినా సరే ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి కార్డ్ అయితే అప్రూవల్ అయింది. ఈ కార్డ్‌ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు కార్డ్ లిమిట్ వచ్చేసరికి 80,000 చూపిస్తుంది.
ఈ కార్డు కనుక మీకు కావాలి, లేదు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు మాత్రమే ఈ కార్డ్‌ని అయితే చూజ్ చేసుకోండి. దీనికి ఒక్కసారిగా మీరు ₹530 అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీరు ఈ ₹530 పే చేస్తారో అప్పుడు మీకు కార్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ కార్డ్‌ని తర్వాత స్టెప్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా మీకు ఏదైనా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, ఓన్లీ బజాజ్ కార్డ్ మీద తీసుకుందాం అనుకునేటప్పుడు మాత్రమే ఈ ఫీ అమౌంట్‌ని పే చేసి నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళండి. సో వన్స్ ఎప్పుడైతే మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తారో ఈ ₹530 పే చేశాక మనకి స్క్రీన్ అపియరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కార్డ్ నెంబర్ కూడా షో చేస్తుంది. అండ్ అలాగే ఈ మ్యాండేట్ అనేది నాట్ రిజిస్టర్డ్ దగ్గర ఉంది. సో ఇక్కడ ఈ మ్యాండేట్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. అసలు ఈ మ్యాండేట్ అంటే ఏంటనేది చెప్పుకున్నట్లయితే, మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు బజాజ్ కార్డ్ మీద అనుకున్నట్లయితే దాన్ని ఈఎంఐ పే చేయాలి కదా. సో ఎవ్రీ మంత్ కూడాను మనకి బజాజ్ కార్డ్ అనేది ఎవ్రీ మంత్ సెకండ్ ఆర్ ఫోర్త్‌న మనకి అమౌంట్ అయితే కట్టడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది కాబట్టి దీనికోసం మీరు మీ పర్మిషన్ అయితే ఇవ్వాలి. సో ఈ పర్మిషన్‌లో మీ అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఈ మ్యాండేట్ అనేది సెట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 వర్త్ ఉన్న ఒక ఫోన్ గానీ, లేదంటే వేరే ప్రోడక్ట్ గానీ తీసుకున్నారనుకోండి. ఈ ఈఎంఐ మీరు 10 మంత్స్ గనుక పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ కూడాను ₹1000 మీరు ఇక్కడ ఏ అకౌంట్ అయితే డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవ్వడం జరుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్, అలాగే అకౌంట్ నెంబరు, సేవింగ్సా లేకపోతే కరెంట్ అకౌంటా, సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశాక ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసుకున్నాక మనకి కిందన ఓటీపీతోనా, లేదంటే డెబిట్ కార్డ్‌తోనా, లేదంటే నెట్ బ్యాంకింగ్‌తోనా. సో ఈ మ్యాండేట్ అనేది మీరు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? ఓటీపీతో చేస్తారా, లేదంటే డెబిట్ కార్డ్‌తో చేస్తారా, లేదంటే నెట్ బ్యాంకింగ్‌తోనా? జనరల్‌గా అందరి దగ్గర మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే ఉంటుంది. దాంతో అయితే సింపుల్‌గా అయిపోతుంది. లేదు మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉందనుకున్నా సరే డెబిట్ కార్డ్‌తో అయినా మీరు యాక్టివేట్ చేసుకోండి. లేదు మీకు నెట్ బ్యాంకింగ్ అలవాటు ఉంది, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ పాస్వర్డ్ మీ దగ్గర ఉందనుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్‌తో అయినా చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మీరు ఈ స్టెప్ సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీకు ₹1 అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే ఈ ₹1 క్రెడిట్ అవుతుందో, క్రెడిట్ అవ్వగానే మీకు ఈ మ్యాండేట్ సెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. వన్స్ ఈ మ్యాండేట్ ఎప్పుడైతే సెట్ అయిందో, సెట్ అవ్వగానే మనకి మీరు ఏదైతే బజాజ్ కార్డ్ తీసుకున్నారో ఆ కార్డ్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్టివేట్ అయిన కార్డ్‌ని మీరు చూసుకోవాలనుకున్నా, లేదంటే ఎప్పుడెప్పుడు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారనుకున్నా చూసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ అప్లికేషన్ సపోర్ట్ అయితే అవసరం ఉంటుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్. సో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో గనుక లాగిన్ అయినట్లయితే మీకు మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ గానీ, లేదంటే ఏదైనా పర్సనల్ లోన్స్ తీసుకున్నా ఇవన్నీ కూడాను మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఇదంతా బానే ఉంది కదా. బజాజ్ ఫిన్సర్వ్ ఇప్పుడు నాకు 80,000 లిమిట్ ఉన్న కార్డ్ వచ్చింది. నేను అసలు ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే, వన్స్ మీరు ఎప్పుడైతే కార్డ్ తీసుకుంటారో కార్డ్ తీసుకున్నాక ఫస్ట్ ప్రొడక్ట్‌ని మీరు ఆఫ్‌లైన్‌లో మాత్రమే పర్చేజ్ చేయగలరు. అది కూడాను నాకు 80,000 లిమిట్ వచ్చింది కదా. అది కూడా 50,000 వర్త్ ఉన్న ప్రొడక్ట్‌ని మాత్రమే నేను ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. అది మీకు ఎంతైనా అవ్వచ్చు. 10,000 అవ్వచ్చు, లేదా 20,000 అవ్వచ్చు. ఎంతైనా సరే మీరు ఆఫ్‌లైన్‌లో ఫస్ట్ టైం మీరు పర్చేజ్ చేసుకున్నాక ఫర్దర్‌గా మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే అప్పుడు అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఇలా ఆన్‌లైన్ సైట్స్‌లో కూడాను మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఆఫ్‌లైన్‌లోనే ఎందుకు అంటే మీరు ఓన్లీ కేవైసీ జస్ట్ డిజిటల్ రూపంలోనే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేస్తున్నప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ గానీ, లేకపోతే మీ కార్డ్ యాక్టివేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు సింపుల్‌గా. సో అందుకు ఆ ప్రొసీజర్ కోసం మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మీరు ఆన్‌లైన్‌లోనే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా వరకు ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ ఉండవు, లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడాను బెటర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ గనక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను కదా. అక్కడి నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉందనుకుంటే ఒకవేళ ప్రొడక్ట్ తీసుకుంటాం అనుకుంటేనే మాత్రమే మీరు ఇక్కడ అమౌంట్ అయితే పే చేయండి. బట్ ఇక్కడికి ఇంకో విషయం ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూపిస్తుంది కదా. నాకు ఇక్కడ 80,000 అని చూపించింది. ఈ ₹80,000 లిమిట్ ఒకవేళ నాకు లిమిట్ లేదు, నాకు క్రెడిట్ స్కోర్ బాలేదు అనుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బజాజ్ వ్యాలెట్ కేర్ అని చెప్పి ఇంకో ప్రోడక్ట్‌ని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఆ ప్రోడక్ట్‌ని మీరు స్కిప్ చేయడమే బెటర్. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదని చెప్పుకోవచ్చు. దీని అమౌంట్ మనకి ₹699 ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకోండి ఓన్లీ ₹530 గనక మీకు ఉంది అనుకున్నట్లయితే అది మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ గురించి. అదర్‌వైజ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఈ విధంగా గనక చూపించింది అనుకున్నట్లయితే ఇది బజాజ్ ఈఎంఐ కార్డ్ కాదు. దీన్నైతే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇది వీడియో. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉందనుకున్నట్లయితే ఒక్కసారి మీకు నియరెస్ట్ స్టోర్ ఏదైనా
ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ గానీ, లేదంటే ఇంకేదైనా క్లాత్స్ మీద కూడాను మనకి ఈఎంఐస్ అయితే ఇస్తూ ఉంటారు. సో, అక్కడ కూడాను ఒకసారి మీ కార్డ్‌నైతే ట్రై చేయండి. ఎప్పుడైతే మీ కార్డ్ యాక్టివేట్ అయిపోతుందో, యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లోనే మీకు నచ్చిన ప్రోడక్ట్‌ని ఈజీ ఈఎంఐస్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.